ఇలా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనకారుడైన దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన గ్రంథములో ఉండి 102వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాం. నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. కీర్తనకారుడు దేవుని ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, నా యొక్క దినముల మధ్య నన్ను తీసుకొని పోకుము అంటున్నాడు. కాబట్టి పిల్లరా, ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్ళు ఆయుష్తో, ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. మధ్యలో జీవితాన్ని ముగించి అర్ధాయుష్కులైపోవాలని ఎవరు కోరుకోలేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక భక్తునికి దేవుడు ప్రత్యక్షమై, భక్తుడా, నీకేం కావాలని కోరుకో అన్నాడు. ఆ భక్తుడు ఇలా అంటున్నాడు, బంగారు ఉయ్యాల్లో నిద్రపోతున్న నా మనుమని కొడుకుని ముద్దు పెట్టుకోవాలని ఉంది అన్నాడట. బంగారు ఉయ్యాల్లో నిద్రపోతున్నటువంటి నా మనవని కొడుకుని ముద్దు పెట్టుకోవాలని ఉందని అన్నాడట. అవును, ఈ చిన్న కోరికలో మరి పుష్కలమైన సంపద దాగి ఉంది. దీర్ఘాయుష్యును కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. డబ్బు, ధనముతో పాటు ఆయుష్ను కూడా మరి ఆ భక్తుడు కోరుకున్నట్టు మనం చూస్తాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన జీవితము దినాలని మరి ఒకసారి మనం నెమరు వేసుకుందాం. కాబట్టి ప్రియులారా, మొదటిగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, నీవు జీవించిన సంవత్సరములెన్ని? ప్రియులారా, యాకోబును ఫరో దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు వృద్ధాప్యంలో యోసేపు తన అన్నదమ్ములందరూ ఫరో దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు ఫరోను దీవిస్తాడు. తర్వాత అక్కడ ఫరో గారు ఇలా అంటున్నాడు, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడుగుతున్నాడు. ప్రియులారా, ఇది ఆదికాండం 47వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. అప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలు, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి అంటాడు. ప్రియులారా, ఇది చాలా గొప్ప ప్రశ్న. ఫరో యాకోబు అడిగినటువంటి ఈ మాటను చూసినప్పుడు, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని? ప్రభు ఈనాడు మనలను ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ప్రియులారా, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని? చూడండి దేవుని బిడ్డలారా, మనము ఎవరైనా నీ వయసు ఎంత అంటే వాళ్ళు దాచుకొని వేరే విధంగా చెప్పవచ్చు, అసలైన నిజాన్ని చెప్పకపోవచ్చు. అయితే మన వయసును మనం దాచుకోవచ్చునేమో, తప్పు చెప్పవచ్చు. కానీ దేవుని ఎదుట మనం కొన్నటువంటి ఆయుష్ను లేక మనకున్న వయస్సుని దాచుకోలేము. అందుకే దేవుని యొద్ద దాపరికం అనేది ఉండదు, అది చెల్లదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన నిన్ను పుట్టించి పోషించి అనుక్షణం నిన్ను కాపాడుతున్నాడు. మరి నీవు ఆయనకు మరుగ్గా ఉండలేవు. అందుకే ప్రియులారా, కీర్తనలో 139 వచనం అంటారు, నీవు జీవించిన సంవత్సరములు అడుగుతున్నప్పుడు అక్కడ మనం ఎప్పుడు కూడా మన ఆయుష్ని మనం మర్చిపోకూడదు, లేకపోతే మనకున్న వయస్సును మనము మర్చిపోకూడదు. కీర్తనకారుడు అదే విధంగా రాశాడు. బైబిల్లో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆదికాండ గ్రంథంలో 5వ అధ్యాయం 20వ వచనం మనం చూసినప్పుడు, మెతూషెల అనే వ్యక్తి, మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికినట్టుగా మనం చూస్తాం. అప్పుడు అతడు ముక్తి పొందెను అని ఉంది ఆదికాండం 5:27లో. ఎందుకు అన్ని సంవత్సరాలు బతికినంటే ఆ రోజుల్లో ఆ తరం వారికి దేవుడు అనుగ్రహించినటువంటి కృప. ఎప్పుడైతే భూమి మీద నరుల చెడుతనం గొప్పదయ్యిందని దేవుడు గ్రహించాడో, వారి యొక్క దినాలను 120 ఏండ్లకు తగ్గించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి
ఇక్కడ మనం గమనించాలి. ఆనాడు మన పితరులు వందల కొద్దీ ఏండ్లు బతికారు. మోషే మనం చూసినప్పుడు ఆయన 90వ కీర్తనలో 10వ వచనంలో అంటాడనమాట. ఏమంటాడు? మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అని ప్రభువును ప్రార్థిస్తున్నాడు. 90వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తాం. అంతటా అతడు కూడా మరి 120 సంవత్సరాలు బతికిన వాడై మరణించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ రీతిగా మనుషుని యొక్క ఆయుష్ను దేవుడు తగ్గించాడు. ఎందుకంటే భూమి మీద నరుల చెడుతనం ఎక్కువైపోయింది, పాపం పెరిగిపోయింది, దేవుని లెక్క చేయని వారి సంఖ్య ఎక్కువ పెరిగింది. అందుకే మన పితరులందరూ నిండు వృద్ధాప్యంలో మృతి చెందితే మనం ఈనాడు తక్కువ వయసులో మృతి చెందవలసిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఈనాడు ప్రస్తుతం మన తరాలలో జీవిస్తున్నటువంటి మన సంగతి ఏమిటి అని ఆలోచిస్తే, దేవుని బిడ్డలారా, మనం బతుకుతున్నటువంటి మన వయస్సును దాచుకోవటం తప్పులేదు, కానీ ఒకరోజు మరణం అంటూ వస్తుంది. దాన్ని ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ప్రియులారా, లూకా సువార్త 16:23లో మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఎవరైతే యేసు క్రీస్తును మరి విశ్వసించలేదో, దేవుని నమ్ముకోకపోతే అక్కడ నిత్య నరకం తప్పదని అక్కడ మనం చూస్తాం. ధనవంతుడైన ఒక వ్యక్తి చనిపోయాడు, దరిద్రుడైన లాజరు చనిపోయాడు. దరిద్రుడైన లాజరు మరి ఆయన పరదేశుకు అంటే పరలోకానికి దూతల ద్వారా కొనుక్కోబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ధనవంతుడైన వాడు పాతాళంలో యాతనపడుచున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వ్యక్తులు మరి ఈ లోకంలో విడిచిన తర్వాత పరదేశం ఆనందంగా జీవించవచ్చు అనుకోండి. కానీ దేవుని ఎరుగని బిడ్డలు చనిపోతే వారికి నరక శిక్ష, నిత్య నరకం అనేది తప్పదని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు ఎన్ని సంవత్సరాలైనా జీవించావో ప్రశ్నించుకోవాలి. చాలామంది దాన్ని ఆలోచించరు. నా జీవితం ఏంటి, నేను ఎన్ని సంవత్సరాలు బతికని, ఇంకెన్ని సంవత్సరాలు బతకవలసి ఉంది, నేనేం కార్యాలు చేసిన అనేది ఆలోచించుకోవాలి. ఇదే నీ జీవితానికి ఒక మంచి తరుణం అని నీవు గ్రహించాల్సిందిగా మనవి చేస్తున్నా. కాబట్టి ప్రియులారా, అందుకే ఫరో యాకోబుని అంటున్నాడు, నీవు జీవించిన సంవత్సరములెన్ని. రెండవ విషయానికి వద్దాం. రెండవ విషయం ఏంటంటే, లూకా సువార్త 13వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని వ్రాయబడింది. అంటే అక్కడ వాడు చూడండి, అయ్యా నేను దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడ్ల నరికించి వేతునని అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది. ఆ తోటలో అంజూరపు చెట్టును ఒకదాన్ని నాటించాడు. అయితే దేవుని ప్రజలారా, ఆ చెట్టు యజమానుడు చూసినప్పుడు మరి అది పూత కానీ, పిందె కానీ, లేదా కాయ కానీ ఎక్కడ చూసినా కనబడలేదు దానికి. యజమానికి ఎంతో బాధ అనిపించింది ప్రియులారా. అందుకే ఆయన అంటాడు, నేను 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చి తిని కానీ నాకేమీ దొరకలేదు అంటున్నాడు అక్కడ. అందుకే యజమానికి కోపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని నరికివేయండి, దీనివలన ఈ భూమి అంతయు ఎందుకు వ్యర్థమైపోవాలని యజమానుడు అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో తోటమాలి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? అయ్యా ఈ సంవత్సరం వరకు ఉండనిమ్ము అంటున్నాడు. ఈనాడు ఆత్మీయంగా మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, కొంతమంది జీవితాలు ఎదుగు బతుకు లేకుండా ఉంటున్నాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు చందంగా ఈనాడు అనేకుల జీవితాలు ఉన్నాయి. ప్రచారంలో ఆర్భాటమే తప్ప మంచి ఫలాలు ఫలించినట్టుగా మనం చూస్తలేదు. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థనకు వస్తున్నా కానీ, లేకపోతే పాటలు పాడేవాళ్ళు ఉన్నా కానీ, లేకపోతే దేవుని బిడ్డలారా నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా కానీ నీ జీవితంలో ఫలములు కనిపించకుంటే
పచ్చని ఆకులు ఉన్నట్టుగానే ఉంటున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు మనల్ని అడుగుతాడు, నీవు పచ్చగా ఆకులతో నిగనిగలాడుతున్నావు, కానీ నీలో ఫలము లేవని అడిగేందుకు అవకాశం ఉంది. అనగా ఫలింపలేని జీవితం మనం ఈనాడు జీవిస్తున్నట్టు కొంతమంది జీవితాల్లో మనం గమనిస్తాం. అందుకే భక్తుడైన యోహాను 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఒక మాటను రాస్తున్నాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఎస్, దేవునికి స్తోత్రం. మనం బహుగా ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాం. అయితే ఆ ఫలాలు ఫలించలేని స్థితిలో మానవుడు జీవిస్తున్నాడు. ప్రియులారా, మనం ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో బహుగా ఫలించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కోరుతున్నాడు. అందుకే పాత నిబంధన గ్రంథం చూసినప్పుడు ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో ఒక మంచి చక్కని మాట రాయబడింది యోసేపు గురించి. యోసేపు ఫలించడి కొమ్మ అని రాయబడింది. ఊట యొద్ద ఫలించడి కొమ్మ అంటాడు. బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు జీవితం ఎలాగుందంటే ఫలించడి కొమ్మలాగుంది. మరి మన జీవితం ఎలాగుంది ఒకసారి ఆలోచించుకుందాం. అందుకే ప్రియులారా, దేవుని యందు భయభక్తులు గలవారంట నీరు కట్టినటువంటి తోట వలె ఫలిస్తారని యెషయా గ్రంథంలో కూడా 58వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ఈనాడు మనం ఆలోచించుకోవాలి, నువ్వు ఎలా ఫలిస్తున్నావో ఒకసారి పరీక్షించుకోండి. అందుకే ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యజమాని అంటే ఇక్కడ దేవుడు అని అర్థం. ఇకపోతే తోటమాలి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారని జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే చెట్టు అనగా నీవు నేను. ప్రియులారా, మనం మారు మనసు నంది ఆధ్యాత్మిక ఫలాలు ఫలించాలని దేవుని యొక్క కోరిక. అందుకే మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడు అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలు మనం బహుగా ఫలించాలంటే మరి మంచి ఫలాలు లేకపోతే ఆత్మ ఫలాలను ఫలించాలి. అక్కడ 5వ అధ్యాయం 22వ వచనం గలతీయులకు రాసిన పత్రికలో రాయబడింది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనల్ని మరి వేచి చూస్తుండు. మనలో ఏ మార్పు కనబడడం లేదు. ఇన్ని సంవత్సరాలు అయింది నీవు పుట్టి, నేను పుట్టి. ఒకవేళ మనలో ఆత్మఫలాలు లేనట్టయితే ప్రభు మరి ఆనందించాడు దేవుని బిడ్డలారా. అందుకే ఆయన మరి అక్కడ అంటున్నాడు, దీన్ని నరికివేయండి అంటున్నాడు. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు, ఇదిగో గొడలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. చూడండి, మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టును నరకవేస్తారు అని అంటుండు. కాబట్టి నరకవేయబడి అగ్నిలో కాల్చివేస్తారంటుంది. కాబట్టి నీ జీవితంలో నీవు మంచి ఫలాలు ప్రభు కొరకు ఫలించినట్టయితే దేవునికి మరి ఉగ్రతకు నువ్వు మరి బలి కావాల్సి వస్తుంది. అందుకే ప్రియులారా, మత్తయి సువార్తకు చక్కగా రాస్తున్నాడు. అలాగే లూకా సువార్త కూడా మనకు 3వ అధ్యాయం 8వ వచనంలో చక్కగా రాయబడింది. మారు మనసుని ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించమంటుండు. మన ఫలాలు ఎలా ఉన్నాయంటే, ఈ నూతన సంవత్సరంలో నీవు నేను మనం అందరం మారు మనసు పొందాలి, రక్షణ అనుభవంలోకి రావాలి, రూపాంతర అనుభవంలోనికి రావాలి, మారు మనసుకు తగిన ఫలాలను పొందాలి, మనం కలిగి జీవించాలని యేసు ప్రభు వారి యొక్క కోరిక. అందుకే ప్రియులారా, మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించారో అది నీకే తెలుసు. అందుకే ప్రతిరోజు మనం బ్రతుకుతున్నాం అంటే అది దేవుని కృప అని మనం తెలుసుకోవాలి. అనుకోవచ్చు నీ వయసును దాచిపెట్టవచ్చు, నీకు ఎన్నేళ్ళని చెప్పలేకపోవచ్చు, కానీ ఆయుసు అది క్షీణించిపోతుంది. మనుషుల దగ్గర మనం ఏదైనా దాచవచ్చు బిడ్డలారా, దేవుని దగ్గర మనం మరుగైనటువంటి విషయాలు మనం దాచలేము. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మంచి దినాలు, మంచి సంవత్సరాలు లేక మనం అనేకం చూడాలంటే మొట్టమొదటిగా ఆత్మఫలాలను ఫలించాలి. గలతీ 5:22లో ఉన్నట్టు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, అలా ఆ ఫలాలు మనం ఫలించగలిగినట్టయితే దేవుడు నిన్ను చూసి ఎంతో సంతోషిస్తాడు. రెండవదిగా వెలుగు ఫలాలను కూడా మనం ఫలించాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. అలాగే దేవుని బిడ్డలారా, మూడవదిగా మంచి ఫలములు అనగా యాకోబు పత్రికలు ఉంటాయి. 3వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ మంచి ఫలాలు గురించి రాయబడింది. మనం ఇలాంటి ఫలాలు ఫలిస్తున్నాం. ఆత్మఫలాలు ఫలిస్తున్నామా? వెలుగు ఫలాలను కలిగి ఉన్నామా? లేక మంచి ఫలాలను ఫలిస్తున్నామా?
ఇలా మనం ఫలించినట్లయితే, ఫలించకపోతే నీవు నేను మంచి ఫలాలు ఫలించకపోతే ప్రభు ఏమంటున్నాడంటే నరికి వేయబడతామంటుడు. నరికి వేయబడతాం. అందుకే చెట్టు గొడ్డలి చెట్టు వేరునా ఉంచబడిందంట. ఎందుకు? నువ్వు మంచి ఫలాలను ఫలించినప్పుడు మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడతా అంటున్నాడు. కాబట్టి యజమానుడు వచ్చినప్పుడు మనము మంచి ఫలములు ఫలించే బిడ్డలుగా మనం జీవించాలని మనవి చేస్తున్నాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనం అనేక సంవత్సరాలను దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అనేక ప్రాణాపాయముల నుండి మనల్ని రక్షిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెడుతున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో కూడా భూమి మీద మనం సజీవ లెక్కలో జీవించి ఉన్నామంటే అది దేవుని కృప. అందుకే ప్రియులారా ఆలోచించండి. ఏంటంటే ప్రభు కొరకు మనము ఆయన నామఘనత కొరకు ఫలభరితమైన జీవితాన్ని జీవించడం కొరకు ఆయన మహిమపరిచే విధంగా మనం ఈ లోకంలో మరి జీవించాలని కోరుకుంటున్నాడు. అలాంటి జీవితం మనం కలిగి ఉందముగాక. మారు మనసు తగిన ఫలములను మనం ఫలించుదుగాక. కాబట్టి మన జీవితం ప్రభుకు మహిమపరిచేదిగా, ఆయన నామానికి ఘనతిచ్చేదిగా ఉండాలని దేవుని నామమున మిమ్మల్ని మనవి చేస్తున్నాను మీకు. మరి ఎలాంటి ఫలములు కనిపించినందుకు ఆయన ఎంత బాధపడుతున్నాడో మనం ఈ పాట ద్వారా తెలుసుకుందాం. అంజూరపు చెట్ట, అందమైన చెట్ట, ఆకులతో నిండియుంటివా, ఓ రెమ్మలతో కమ్మియుంటివా. అంజూరపు చెట్ట, యజమాని నిన్ను చూడ ఆశతో వచ్చనే, వెదకి వెదకి చూసినా లేవాయ ఫలములు. యజమాని నిన్ను చూడ ఆశతోడ వచ్చనే, వెదకి వెదకి చూసినా లేవాయ ఫలములు. కాపెందుకు కాయలేదు చెట్టా, కాలమెల్ల గడిచిపాయ చెట్ట, కాపెందుకు కాయలేదు చెట్ట, కాలమెల్ల గడిచిపాయ చెట్ట. అంజూరపు చెట్ట, అందమైన చెట్ట, ఆకులతో నిండియుంటివా. ఓ మూడో విషయం ఏంటంటే కీర్తన గ్రంథము 90వ కీర్తన 12వ వచనంలో భక్తుడు మోషే ఇలాగ సెలవిస్తున్నాడు. దేవుని ఎలా ప్రార్థిస్తున్నాడంటే దినములను లెక్కించుము, దినములను లెక్కించుకొనుము అంటున్నాడు. ఏంటి చూద్దాం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములను లెక్కించున్నట్లుగా మాకు నేర్పుము అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మూడో విషయంలోకి వచ్చినప్పుడు దినములను లెక్కించుకోనాలి ఇక్కడ. ఎందుకంటే మనం అసలే దుర్దినముల్లో ఉన్నాము. ప్రసంగంలో చెప్తుంటాడు భక్తుడైన సొలొమోను 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, దుర్దినములు రాకముందే ఇప్పుడు నీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సును సూర్యచంద్రులు నక్షత్రములు చీకటిని కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్యమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుమని భక్తుడైన సొలొమోను రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి చెడ్డ దినాలు వస్తున్నవి. ఈ చెడ్డ దినాల్లో మనము మన చిన్నతనంలో అనగా మన బాల్యం నుండే ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలని భక్తుడు తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, అసలే దుర్దినాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం. అందుకే లోకంలో ఎక్కడ చూసినా అల్లర్లు జరుగుతున్న యుద్ధాలు, కరువులు, భూకంపాలు, మనం అనేక రకాలుగా మనం కొత్త కొత్త వార్తలను వింటున్నాం. రాకడకు సంబంధించినవని జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఇటు భయంకరమైన దినాల్లో దేవుని బిడ్డలారా, లోకం మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా మా దినములు లెక్కించుకున్నట్టు మాకు నేర్పు అంటు, జ్ఞాన హృదయం కలిగినట్టుగా చేయమంటుడు. కాబట్టి ప్రియులారా,
జ్ఞాన హృదయం. ఈనాడు మనుషుడు అనేక జ్ఞానాలను కలిగి ఉన్నాడు. శాస్త్ర జ్ఞానం, భౌగోళిక జ్ఞానం, అంతరిక జ్ఞానం, వైద్య జ్ఞానం, కంప్యూటర్ జ్ఞానం, ఇలా ఎన్నో రంగాల్లో మానవుడు అభివృద్ధి చెందుతున్నాడు దేవుని బిడ్డలారా. అయితే మానవుకు లేని జ్ఞానం ఒకటే ఉంది, అది దినములు లెక్కించే జ్ఞానం కొదువైనది. కాబట్టి అందుకే భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నంటే, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు అంటున్నాడు దావీదు మహారాజు కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు 39వ కీర్తన 4-5 వచనాలు చదువుకుంటే. దేవుని బిడ్డలారా, అందుకే భూమి మీద మనం ఎంతకాలం జీవిస్తామనేది మనకు తెలియదు. ఈ లోకం ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు ఈ క్రీస్తు యేసు ఈ లోకానికి రాబోతున్నాడో, ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చే దినం కూడా మనకు తెలియదు. అందుకే ఆ దినములను తెలుసుకుంటకు ప్రతి మనిషి జ్ఞానం కలిగి జీవించాలని దైవజనుడు తెలియచేస్తున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి కాలం విలువ నీకు తెలియకపోతే కష్టాల పాలవుతావని పెద్దలు అంటారు. కాబట్టి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కన్నీరు కార్చవలసిన సమయం వస్తుంది దేవుని బిడ్డలారా. దినాలను లెక్కించు. జ్ఞానంతో పాటు మనం పాపము, నరకము, పరలోకము, వాటిని గురించినటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిన అవసరత మనకు ఉన్నది. అందుకే ప్రియులారా, అయితే ఈ దినాల్లో మనుషులు దినాలను లెక్కించుకోవటం లేదు. ఏం లెక్కించుకుంటున్నారంటే డబ్బును లెక్కించుకుంటున్నారు దేవుని ప్రజలారా. అందుకే పొలాలు, స్థలాలు, లక్షలు, కోట్లు పెట్టి సంపాదించి ఒకరి నుంచి ఒకరు సంపదను కూడా పెట్టుకుంటున్నారు దేవుని బిడ్డలారా. ఆధ్యాత్మిక విలువలను మంట కలిపేస్తున్నారు. మేడలు, మిద్దెలు, మేలగు సరుకులని పాట ఉంచినావు. మెడలు, మిద్దెలు, మేలగు సరుకులు, మెడలు, మిద్దెలు, మేలగు సరుకులు, పడై కనబడవే, నిజముగా పడై కనబడవే, పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు అని భక్తుడైనటువంటి గొల్లపల్లి నతానేలయ్య గారు చక్కగా రాసినాడు. కాబట్టి దేవుని బిడ్డారా, నువ్వు దేనిని దాచుకోవడానికి పరిగెత్తున్నావు? ఈ లోకంలో డబ్బు సంపాదించుకుంటున్నావా? బిడ్డలను సంపాదించుకుంటున్నావా? ఆస్తులు సంపాదించుకుంటున్నావా? మరి నీవు చనిపోయినప్పుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఎక్కడ ఉంటావో ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైతే దాచుకుంటావో అది రేపు నిన్ను దోచుకుంటుంది. నిన్ను దోచుకుని నిన్ను నరకానికి అప్పగిస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియులారా, ఇంతకు మనం జీవించిన సంవత్సరాలు ఎన్ని? మనం జీవించిన సంవత్సరాలు ఎన్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. అందుకే ప్రభువా, అనేక సంవత్సరాలు భూలోకంలో అయ్యా నన్ను కాపాడావు, ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనిమ్మని, నీ కొరకు నేను ఫలిస్తా అని, నా దినాలను లెక్కించుకునే భాగ్యం నాకు దయచేయని నీ ప్రభువుని వేడుకోవాలి. ఆయన గురించి ప్రార్థించాలి. ప్రభువా, ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనిమ్ము. ఒకవేళ నీకు వ్యతిరేకంగా జీవిస్తే నా పాపాలు క్షమించు. ఇక నేను మారు మనసు అనుభవంలోనికి వస్తున్నాను. మారు మనసు తగిన ఫలం పొందుటకు నాకు సమయం నీవు నాయన అని నీవు ప్రభువును ప్రార్థించాలి. అందుకే ప్రియులారా, దేవుడు లేకపోతే ఆయన చెప్తున్నాడు, మత్తయి సువార్త 3:10 వచనం అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నదంటున్నాడు. చూడండి, అది గొడ్డలి చెట్లు వేరు ఉండబడుతుంటే గొడ్డలి ఆ చెట్టును ఏం చేస్తుంది? నరికేస్తుంది. కాబట్టి దీన్ని ఈ లోకంలో లేకుండా చేయవచ్చు. అలాంటి దుర్దినాలు మనకు రాకముందే ప్రభువును ప్రార్థించుకుందాం. అందుకే బైబిల్ గ్రంథంలో చక్కగా రాస్తున్నాడు లూకా సువార్తలో. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఒక ధనవంతుడు డబ్బు సంపాదించుకుని ధనం సంపాదించుకోండు అని సమకూర్చుకొని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకోండు, వానికి ఏం ప్రయోజనం? వెర్రివాడా అంటున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను అన్నప్పుడు అతను ఏం చెప్తున్నాడు సమాధానం? నువ్వేం చెప్తావు? నీకు ఇన్నేళ్ళు సమయం ఇచ్చాను, ఈ సంవత్సరం కూడా ఉండనిము అంటున్నాడు. కాబట్టి మన దినాలను లెక్కించుకోవాలి. అందుకే నీవు జీవించిన సంవత్సరాలు ఎన్నో జ్ఞాపకం చేసుకోవని ప్రభు మనకు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ప్రభువు నమ్ముకోవాలి. క్షణమే నీవు ప్రభువుని వేడుకో, ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన రాజ్యంలో నువ్వు చేరుకుంటావని ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాం. ఇదే సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇప్పటి వరకు సమయాన్ని నువ్వు వ్యర్థంగా ఖర్చు పెట్టి ఉండవచ్చును.
ప్రభు అడుగుతున్నాడు, నీవు జీవించిన సంవత్సరాలెన్ని అని. అక్కడ ఫరో యాకోబుని అడిగినట్లు నిన్నాడు ప్రశ్న ఇస్తున్నప్పుడు నువ్వు ఎలా జీవించావు? దేవునికి మహిమకరంగా జీవించావా? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యంగా మరి మనం చూసుకున్నట్లయితే ఎలాగో తప్పించుకుంటాం. కాబట్టి ఆయన రక్షణను మనం పొందుకుందాం. మారు మనసు అనుభవంలోనికి వద్దాం. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని అర్థం చేసుకోండి. నూతన హృదయంతో, నూతన బుద్ధితో, నూతన మనసుతో ప్రభువును మనం ఎరుకునే బిడ్డలుగా ఉందాం. ప్రభు కోసం, ఆయన మహిమార్థమై, ఆయన ఘనత కోసం మనం ప్రభుకు సాక్షిగా జీవిద్దాం. అలాంటి కృప ఈ నూతన సంవత్సరంలో నీకు, నాకు, మనందరికీ దేవుడు దయచేయునుగాక. దేవుడి నూతన సంవత్సరంలో మీ కుటుంబాలను మెండుగా ఆశీర్వదించునుగాక. దేవుడు ప్రార్థన. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, ఈ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయన. అయ్యా, మా దినములు గడిచిపోతున్నాయి ప్రభువా, వాటి మేము లెక్క చేయట్లే. సంవత్సరములు గడిచిపోతున్నాయి, నెలలు, మాసములు ప్రభువా, వారాలు గడిచిపోతున్నాయి. అయినను ప్రభు ఎక్కడ వేసింది అక్కడలాగే అనేకుల జీవితాలు ఉన్నాయి. ఇదిగోనైనా నీ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను అయ్యా మీరు వాక్యం ద్వారా తట్టి లేపండి నా ప్రభువా. వారి జీవితాల్లో నూతన అద్భుత కార్యాలు జరిగించండి నా ప్రభువా. ఇదిగోనా ఈ నూతన సంవత్సరంలో ప్రభువా 2025లో మమ్మల్ని ప్రవేశింపచేస్తున్నందుకే నీకు వందనాలు. ఈ సంవత్సరం ప్రభువా నేను మహిమపరిచే బిడ్డలుగా నీ నామ ఘనత కొరకు మేము జీవించే విధంగా ప్రభువా మా దినములను లెక్కించుకున్నట్టు మాకు నేర్పించండి నాయన. ఇదిగోనైనా ఆనాడు యాకోబును అడిగినాడు, ఫరో చెప్పినాడు నీ జీవించిన సంవత్సరాలు ఎన్ని అన్నప్పుడు ప్రభువా ఆయన సమాధానం చెప్పాడు. ఇదిగో నేను అలాంటి సమాధానం కాదు నాయన, నీ కొరకు ఫలించే బిడ్డలుగా అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వని ఎలాగైతే ప్రభువా ఆ తోటమాలి ఏడుకుంటున్నాడో అయ్యా మా జీవితాల్లో మేము ప్రార్థన చేస్తున్నాం. దయతో ఒకవేళ నీకు దూరంగా జీవిస్తే, నీ ప్రేమకు అయ్యా నీ యొక్క కృపకు మేము మరి వ్యతిరేకంగా జీవిస్తే దయతో క్షమించి అయ్యా నీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించండి. అయ్యా ఈ యొక్క సంవత్సరంలో మాకు మా మారు మనసు రక్షణలో ప్రతి ఒక్కరు వచ్చే భాగ్యము దయచేయండి ఆయన. అయ్యా వాక్యమైన ప్రతి కుటుంబాన్ని అయ్యా నిండుగా దీవించండి. ప్రతి ఒక్కరి హృదయాల్లో నూతన కార్యం జరిగించండి. ఇదిగో నా ప్రభు నూతన సంవత్సరంలో నూతన ఆత్మతో, నూతన మనసుతో, నూతన హృదయంతో ప్రభు మేము జీవించే భాగ్యం దయచేయండి. మారు మనసు రక్షణ అనుభవాలను పొందుకొని, మారు మనసు తగిన ఫలితాలను పొందుకొని ఆ ఫలములను ఫలించే విధంగా మా జీవితాలను సర్దిద్దుమని అయ్యా వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను అయా నూరంతలుగా ఆశీర్వదించమని మాకు ఇచ్చిన సమయానికి ఆయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ గొప్ప దేవానికి వేలాది దాస్తుతులు ఈ జీవిత కాలం అంతా ఈ ప్రభువా ఈ నూతన సంవత్సరంలో అయా కృపాక్షేమములు మా వెంటగా వచ్చేలాగున్న నీ యొక్క కృప చూపించమని ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క ప్రేక్షకులను భద్రపరిచి, బలపరిచి, స్థిరపరచమని, సాతానందకార శక్తులు లయపరచమని, యూట్యూబ్ చూస్తున్న ద్వారా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామం కనపరుస్తూ మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి గత సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాపాడినాడు. మరి ఇప్పుడు దాకా మనం దేవుని కృపలో మరి సజీవ లెక్కలో ఉన్నాం. అందుని బట్టి దేవుని స్తుతించుదాం. ఎవరైతే ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో దయచేసి ఈ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం ద్వారా అనేకులు మారు మనసు రక్షణ మనకు వచ్చినప్పుడు మీరు కూడా మరి బాధ్యత గల మరి వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఛానల్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా మనవి చేస్తూ మీరు కూడా దీవెనలు పొందుకొని పరలోక రాజ్య వారసులు కావాలని ఆశిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు నామంలో నూతన సంవత్సరంలో మీ అందరికీ సంతోష సమాధానాలు కలగాలని, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, దేవుడి చిన్న వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.